Hi, good evening all. So my name is Uday Kumar. So today I am discussing some ESET problems in electrical engineering. So first problem, according to the Indian Standard Code, the color of earth wire is usually అంటే సో జనరల్గా మనకి ఏంటంటే ఫేస్, న్యూట్రల్, ఎర్త్ ఇలా మూడు ఉంటాయి అన్నమాట. సో వాటిలో ఈ క్వశ్చన్ ఏంటంటే ఎర్త్ వైర్గా ఎలాంటి టైప్ ఆఫ్ ఏ కలర్ వైర్ అనేది మనం యూస్ చేస్తాం అనేది అడిగాడు క్వశ్చన్. సో ఇక్కడ చూడండి దీనికి ఆన్సర్. సో జనరల్గా మనకి ఏంటంటే సప్లై అనేది సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ అనే 2 types ఆఫ్ సప్లైస్ ఉంటాయి. సో ఫస్ట్ సింగిల్ ఫేస్ చూద్దాం. సో సింగిల్ ఫేస్లో లైన్గా మనం ఏం చేస్తామంటే రెడ్ కానీ బ్రౌన్ కానీ యూస్ చేస్తాం. టైప్ ఆఫ్ కలర్ ఆఫ్ వైర్ అనేది ఏది యూస్ చేస్తామంటే రెడ్ కానీ బ్రౌన్ కానీ యూస్ చేస్తాం సింగిల్ ఫేస్ అయితే. అదే న్యూట్రల్ వైర్ అనుకోండి, న్యూట్రల్ వైర్గా మాత్రం బ్లాక్ యూస్ చేస్తాం. న్యూట్రల్గా బ్లాక్ యూస్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఎర్త్ వైర్ అనుకోండి, ఎర్త్ ఆర్ గ్రౌండ్ ఫర్ ప్రొటెక్షన్ పర్పస్, ఫర్ ప్రొటెక్షన్. సో దీనికి మనం ఏమి యూస్ చేస్తామంటే గ్రీన్ కలర్ యూస్ చేస్తాం. సో టైప్ ఆఫ్ కలర్ ఏంటి అంటే ఫేస్ వైర్కి అయితేనేమో రెడ్ ఆర్ బ్రౌన్, అదే న్యూట్రల్ వైర్కి అయితేనేమో బ్లాక్ కలర్ యూస్ చేస్తాం. అదే ఎర్త్ ఆర్ గ్రౌండ్ ఫర్ ప్రొటెక్షన్ పర్పస్ అంటే ఎర్త్ ఫాల్ట్స్ అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఉన్నాయి మనకు. సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని, డబల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని, ట్రిపుల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్ అని ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఫాల్ట్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు టు ప్రొటెక్ట్ ది ఎక్విప్మెంట్ లైక్ జనరేటర్ ఆర్ మోటార్ బై యూజింగ్ సమ్ ప్రొటెక్షన్ సిస్టమ్. సో దాని ఐడెంటిఫికేషన్ కోసం మనం ఏం చేస్తారంటే కలర్ కోడింగ్ ఇస్తారన్నమాట వాటికి, వైరింగ్కి. సో ఆ వైరింగ్ ఏ వైర్ యూస్ చేస్తామంటే ఇక్కడ గ్రీన్ కలర్ వైర్స్ అనేవి మనం యూస్ చేస్తాం. అదే ఇన్ కేస్ ఆఫ్ 3 phase సప్లై అనుకోండి, 3 phase సప్లై అయితేనేమో 3 phase సప్లైలో మనకి ఏముంటాయి 3 వైర్స్ 3 phases ఉంటాయి. సో ఫేస్ 1, సో ఫేస్ 1, ఫేస్ 2, ఫేస్ 3. సో దీన్నే మనం ఏమనొచ్చు అంటే లైన్ 1, లైన్ 2, లైన్ 3. అంటే 3 phase వైర్స్ ఉంటాయి, ఒక న్యూట్రల్ వైర్ ఉంటుంది. ఇన్ కేస్ 3 phase 4 వైర్ సిస్టమ్ యూస్ చేసినప్పుడు మనం ఏం చేస్తారంటే 3 phase వైర్స్ తీసుకుంటాం, ఒక న్యూట్రల్ వైర్ తీసుకుంటాం. సో 3 phase 4 వైర్ సిస్టమ్ మోస్ట్లీ మనం ఎక్కడ యూస్ చేస్తామంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సైడ్ యూస్ చేసుకుంటాం. అంటే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ దగ్గర 3 phase 4 వైర్ సిస్టమ్ అనేది ప్రిఫర్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈ 3 phases ఉన్నాయి కదా, సో వీటిలో మనం ఏం చేస్తారంటే 3 కలర్స్ యూస్ చేసుకుంటాం ఐడెంటిఫికేషన్ పర్పస్ కోసం. అవి ఏంటంటే రెడ్, ఎల్లో, బ్లూ, ఆర్వైబి అంటారు దీన్ని. ఆర్వైబి ఫేస్ సీక్వెన్స్ అంటారు, రెడ్, ఎల్లో, బ్లూ. అదే ఈ యొక్క 3 phaseలో న్యూట్రల్ పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఇందులో కూడా సేమ్ బ్లాక్ వైర్ అనేది యూస్ చేసుకుంటాం. అదే ఇందులో కూడా ఏంటంటే ఎర్తింగ్ పర్పస్, ఎర్త్ వైర్, ఎర్త్ ఆర్ గ్రౌండ్. సో దీనికి మనం ఏమి యూస్ చేస్తామంటే గ్రీన్ యూస్ చేస్తాం, గ్రీన్ ఆర్ లైట్ గ్రీన్ అన్నమాట. సో ఇలాంటివి యూస్ చేసుకుంటాం. సో అటువంటప్పుడు సో ఈ యొక్క డేటాను బట్టి మనకి ఇచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ ఏమన్నాడు, అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్ కోడ్, ఐఎస్ అంటే ఇండియన్ స్టాండర్డ్ కోడ్, ద కలర్ ఆఫ్ ఎర్త్ వైర్ ఈస్ యూజువల్లీ. సో ఏంటంటే సో ఇక్కడ అడిగింది ఏంది ఎర్త్ వైర్ కాబట్టి, సో దీనికి ఆన్సర్ ఏంటి గ్రీన్. ఓకే, అలా ఫిక్లు. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యాజ్ పర్ ది ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ది టెర్మినల్ వోల్టేజ్ మస్ట్ బి విత్ ఇన్ ద రేంజ్ ఇఫ్ ద నామినల్ వోల్టేజ్ ఈజ్ 240 volts. అంటే మనకి ఇచ్చే సప్లై వోల్టేజ్ అనేది 240 volts అయితే అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ పరంగా సో ఎంతవరకు మనకు వోల్టేజ్ అనేది చేంజ్ అవ్వచ్చు అంటే మనకి జనరల్గా వోల్టేజ్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో ఈ యొక్క వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ బట్టి మనం ఆల్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ని ఏం చేస్తామంటే డిజైన్ చేసుకుంటాం ఆ యొక్క వోల్టేజ్ వేరియేషన్స్ కానీ ఫ్రీక్వెన్సీ వేరియేషన్ బట్టి.
సో దాన్ని బట్టి ఇక్కడ మనకి ఇచ్చే సప్లై వోల్టేజ్ని బేస్ చేసుకొని సో అకార్డింగ్ టు ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ పరంగా ఎంతవరకు మనకు వోల్టేజ్ అనేది వేరీ అవ్వచ్చు అంటే సో దీన్ని చూడండి. సో జనరల్గా మనకి ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ లెవెల్స్ ఉన్నాయి. లో వోల్టేజ్, హై వోల్టేజ్, ఈ ఎక్స్ట్రా హై వోల్టేజ్, అల్ట్రా హై వోల్టేజ్, మోడర్న్ ఎక్స్ట్రా హై వోల్టేజ్ ఇలా ఉన్నాయన్నమాట. సో బేస్డ్ అపాన్ ఆపరేటింగ్ వోల్టేజ్ని బేస్ చేసుకుని మనకి ఏమవుతుందంటే ఈ యొక్క వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సో జనరల్గా మనకేంటంటే లో అండ్ మీడియం వోల్టేజ్ అయితేనేమో ది వేరియేషన్ ఆఫ్ వోల్టేజ్ ఎంత ఉంటుందంటే +or -6% అనేది వేరీ అవుతుంది అన్నమాట. సో +or-6% వేరీ అవుతుంది. అంటే ఇక్కడ లో అండ్ మీడియం వోల్టేజ్ అంటే ఏంటి అంటే మనం యూస్ చేసే హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ 220 volts 240 volts కానీ 11 kV కానీ 440 volts కానీ ఇవన్నీ లో అండ్ మీడియం వోల్టేజ్ కిందకు వస్తాయి. అదే నీకు హై వోల్టేజ్ అనుకోండి, హై వోల్టేజ్ అయితేనేమో ఈ యొక్క హై వోల్టేజ్ అనేది మనకేంటంటే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సైడ్ 2 ఉంటాయి. అంటే ఎట్లా అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏం చేస్తుంది, లో వోల్టేజ్ని హైగానే ఇంక్రీజ్ చేస్తుంది, అదే హై వోల్టేజ్ని లోగా డిక్రీజ్ చేస్తుంది, లో వోల్టేజ్ హైగా డిక్రీజ్ చేస్తుంది. అంటే వోల్టేజ్ లెవెల్ ఇంక్రీజింగ్ కానీ డిక్రీజింగ్ కానీ చేస్తుంది. సో అందులో మనకేంటంటే లో వోల్టేజ్ సైడ్, హై వోల్టేజ్ సైడ్ అనే 2 ఉంటాయి అన్నమాట. మనకు లో వోల్టేజ్ సైడ్, హై వోల్టేజ్ సైడ్ అనే 2 ఉంటాయి మనకి. అంటే ఈ యొక్క హై వోల్టేజ్లోనే ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ సైడ్ ఒక సైడ్ లో ఉంటే ఇంకో సైడ్ హై ఉంటుంది, లేదా ఒక సైడ్ హై ఉంటే ఇంకో సైడ్ లో ఉంటుంది, అలా ఉంటాయి. సో హై వోల్టేజ్ సైడ్ ఉన్నప్పుడేమో ఈ యొక్క వోల్టేజ్ వేరియేషన్ ఎంత ఉంటుందంటే 6% వేరియేషన్ ఉంటుంది. అదే లో వోల్టేజ్ సైడ్ ఏమో వోల్టేజ్ వేరియేషన్ వచ్చేసి 9% వేరియేషన్ అనేది ఉంటుంది. సో హై వోల్టేజ్ అయితేనేమో ఇది, లో అండ్ మీడియం వోల్టేజ్ అయితేనేమో 6% అనేది వేరీ అవుతుంది. అదే నీకు ఎక్స్ట్రా హై వోల్టేజ్ అనుకోండి, సో ఎక్స్ట్రా హై వోల్టేజ్, సో ఇందులో కూడా సేమ్ మనం 2 కేసెస్ తీసుకుంటాం. సో లో వోల్టేజ్ సైడ్ యాజ్ వెల్ యాజ్ హై వోల్టేజ్ సైడ్. సో లో వోల్టేజ్ సైడ్, హై వోల్టేజ్ సైడ్. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఎక్స్ట్రా హై వోల్టేజ్ అన్నప్పుడు అంటే మోడర్న్ హై వోల్టేజ్ అంటే 132 kV 220 kV అలాంటివి అన్నమాట. సో ఆ విధంగా ఉన్నప్పుడు ఈ యొక్క వోల్టేజ్ వేరియేషన్ ఎలా ఉంటుందంటే లో వోల్టేజ్ సైడ్ ఏమో 12.5% ఉంటుంది, అదే హై వోల్టేజ్ సైడ్ ఏమో 10% ఉంటుంది. వేరియేషన్ అనేది ఎంత ఉంటుంది వేరియేషన్ అంటే 10%, అదే లో వోల్టేజ్ సైడ్ ఏమో 12.5%. అదే నీకు ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, సో అకార్డింగ్ టు ఇండియన్ స్టాండర్డ్స్ పరంగా మనకి ఫ్రీక్వెన్సీ, ఆపరేటివ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 Hz. సో ద ఫ్రీక్వెన్సీ వేరియేషన్ ఎంత ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ వేరియేషన్ 3% వేరియేషన్ ఉంటుంది అన్నమాట. సో +or-3% వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, సో ఇక్కడ ఇచ్చిన ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ పరంగా మనకి ఇచ్చిన వోల్టేజ్ ఎంత అంటే 240 volts అయితే దీనికి వోల్టేజ్ రేంజ్ ఎంత కనుక్కోమన్నాడు. సో వోల్టేజ్ రేంజ్ ఎంత అన్నప్పుడు సో ఇందులో మనకి ఏది వస్తుంది, 240 volts అన్నప్పుడు లో అండ్ మీడియం వోల్టేజ్ వస్తుంది, అంటే +6%. సో 6% అన్నప్పుడు సో 240 voltsకి 6%, సో +or-6% చేస్తాం. సో దీనికి 6% చేసేటప్పుడు ఎంత వస్తుంది నాకంటే ఇది అప్రాక్సిమేట్గా 228 అండ్ 251 పాయింట్ సంథింగ్ అలా వస్తుంది. సో అటువంటిప్పుడు నాకు ఇది ఎంత వస్తుందంటే ప్లస్ తీసుకున్నప్పుడేమో 252, మైనస్ తీసుకున్నప్పుడేమో 228. సో 228 to 258గా వేరీ అవుతుంది అన్నమాట. సో ఈ యొక్క వాల్యూ ప్లస్ తీసుకుంటేనేమో 251 పాయింట్ సంథింగ్ వస్తుంది, అదే మైనస్ సింబల్ తీసుకుంటేనేమో 227 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో అటువంటిప్పుడు మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటాం. సో ఇదన్నమాట ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. సో ఆల్ ఆఫ్ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ హీట్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నెస్. సో వాట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ హీట్. సో ఎంత హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇందులో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్లో అంటే. సో జనరల్గా మనకి ఏంటంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్లో వెరీ లార్జ్గా ఎగ్జిస్ట్ అవుతుంది అన్నమాట. టెంపరేచర్ అనేది అరౌండ్ 6000 to 8000 డిగ్రీ సెల్సియస్ వరకు మనకి ఎగ్జిస్ట్ అవుతుంది. సో దాన్ని బట్టి మనకి ఆప్షన్లో ఏంది ఏం వస్తుందంటే నాకు 6000 7000 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఆన్సర్. సో ఎలక్ట్రిక్ ఆర్క్ ఫర్నేసెస్లో మనకు వచ్చే టెంపరేచర్ ఎలా ఉంటుందంటే వెరీ హైగా ఉంటుంది అన్నమాట. సో 6000 to 7500 డిగ్రీ సెల్సియస్ వరకు మనకు టెంపరేచర్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎగ్జిస్ట్ అయ్యే ఆర్క్ అనేది దాని యొక్క థిక్నెస్ దాని యొక్క లెంత్ ఎంత ఉంటుందంటే అరౌండ్ 3 mm to 4 mm ఉంటుంది అన్నమాట. సో ది ఆర్క్ థిక్నెస్ వచ్చేసి 3 mm to 4 mm ఉంటుంది. సో జనరల్గా మనకు ఏంటంటే ఈ యొక్క హీట్ ప్రొడ్యూస్ అవ్వాలంటే మనం ఏం చేస్తాం, ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకుంటుంది అది. సో ఎలక్ట్రిసిటీని కన్జ్యూమ్ చేసుకొని దాని నుంచి మనకి ఏమవుతుంది, హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ యొక్క హీట్ ప్రొడ్యూస్ అవ్వడానికి మనకి ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే 1 kWh అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో టు కన్వర్ట్ ఎలక్ట్రికల్ టు హీట్ ఎనర్జీ ఇట్ కన్జ్యూమ్స్ 1 kWh. సో 1 kWh అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది అన్నమాట. సో ద ఎనర్జీ కన్జంప్షన్ ఎంత ఉంటుందంటే ఇందులో, సో ద ఎనర్జీ కన్జంప్షన్ వచ్చేసి ఎంత అంటే 1 kWh. సో 1 kWh. అదే ఆర్క్ ఫర్నేసెస్లో మనకి ఎగ్జిస్ట్ అవుతుంది కదా ఆర్క్ మీడియం. సో ఆ యొక్క ఆర్క్ ఎంత ఉంటుందంటే అది 3 mm to 4 mm ఉంటుంది. అదే ఇందులోనే మనం ఆపరేటింగ్ టెంపరేచర్ 6000 to 7000 డిగ్రీ సెంటిగ్రేడ్ అన్నాం. అదే ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుంది అంటే అరౌండ్ 400 Hz ఉంటుంది అన్నమాట. సో ఫ్రీక్వెన్సీ, సో ద ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 400 Hz. ఓకే. సో ఇక్కడ నాకు ఫ్రీక్వెన్సీ అనేది వెరీ హై ఉంటుంది. అదేవిధంగా ఈ హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని ఎంత కన్జ్యూమ్ చేసుకుంటుంది అంటే అది 1 kWh అనేది కన్జ్యూమ్ చేసుకుంటుంది. దాని యొక్క ఆర్క్ థిక్నెస్ ఎంత ఉంటుందంటే 3 mm to 4 mm ఉంటుంది. దాని యొక్క ఆపరేటింగ్ టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 6000 to 7000 డిగ్రీ సెల్సియస్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అలా క్లియర్. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ చూడండి. ఇన్ కేస్ ఆఫ్ స్టీమ్ ఇంజన్ an average coal consumption per kilometer is nearly. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉన్నాయి. స్టీమ్ ఇంజిన్ అని, డీజిల్ ఇంజిన్ అని, సో అదేవిధంగా డైరెక్ట్ ఆన్లైన్ అని, ఇట్లాంటివన్నీ ఉన్నాయి కదా. సో వాటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం స్టీమ్ ఇంజిన్ తీసుకుంటే యావరేజ్ కోల్ కన్జంప్షన్ పర్ కిలోమీటర్ అంటే 1 కిలోమీటర్ రన్ అవ్వడానికి ఈ యొక్క స్టీమ్ ఇంజిన్ అనేది ఎంత కోల్ బర్న్ చేస్తే ఆ యొక్క 1 కిలోమీటర్ అనేది మూవ్ అవుతుంది అంటే. సో ఇక్కడ ఏంటంటే మనకు ఈ యొక్క స్టీమ్ ఇంజిన్ అనేది 1 కిలోమీటర్ రన్ అవ్వడానికి మనకి ఎంత కోల్ అవసరం అవుతుందంటే ఇక్కడ 28 to 30 kg is enough. సో 1 కిలోమీటర్ రన్ అవ్వడానికి 28 నుంచి 30 kgs ఆఫ్ కోల్ అనేది అవసరం అవుతుంది. ఓకే, నెక్స్ట్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద వోల్టేజ్ ఫర్ సింగిల్ ఫేస్ ఏసీ సిస్టమ్. మనకేంటంటే అర్బన్, మెయిన్ లైన్ సర్వీసెస్, సబర్బన్ సర్వీస్ ఇలా ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. సో వాటిని బట్టి మనకి ఏమవుతుందంటే వోల్టేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. అది డీసీ సప్లై కావచ్చు, ఏసీ సప్లై కావచ్చు. సో మనకేంటంటే ఇందులో అడిగింది క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ ద వోల్టేజ్ ఫర్ సింగిల్ ఫేస్ ఏసీ సిస్టమ్. సింగిల్ ఫేస్ ఏసీ సిస్టంలో వోల్టేజ్ అనేది ఎంత అంటే, సో దీనికి చాలా తక్కువ వోల్టేజ్ అనేది ఉంటుంది. సో ఎంత వోల్టేజ్ అంటే 22 వోల్టేజ్ ఈజ్ ఎనఫ్. సో 22 వోల్టేజ్ అనేది ఎనఫ్ అన్నమాట సింగిల్ ఫేస్ ఏసీ సిస్టంలో. అదే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డాష్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ద నాట్ కామన్ ఇన్ లో ఫ్రీక్వెన్సీ ట్రాక్షన్ సిస్టమ్. సో లో ఫ్రీక్వెన్సీ ట్రాక్షన్ సిస్టంలో ఏ ఫ్రీక్వెన్సీ అనేది నాట్ కామన్ ఇన్ లో ఫ్రీక్వెన్సీ ట్రాక్షన్ అన్నాడు. అంటే ఏ ఫ్రీక్వెన్సీ మనం యూస్ చేయకుంటుంటాము అంటే, సో ఇక్కడ చూడండి 40 Hz, 25 Hz, 16 Hz, నన్ ఆఫ్ ది అబవ్ అన్నాడు. సో జనరల్గా మనకి ఏంటంటే
25 హెడ్జెస్ అనేది యూస్ చేసుకుంటాం, 16 హెడ్జెస్ కూడా యూస్ చేస్తాం, 16 2/3 హెడ్జెస్ అంటారు. 50 హెడ్జెస్ యూస్ చేస్తాం, 16 2/3 హెడ్జెస్ యూస్ చేస్తాం, 25 హెడ్జెస్ యూస్ చేస్తాం. బట్ 40 హెడ్జెస్ అనేది మనం ఎక్కడ యూస్ చేయం. సో కాబట్టి మనకి ఏంటంటే దీనికి ఆన్సర్ 40 హెడ్జెస్. ఓకే, నెక్స్ట్ ద ఎయిర్ రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ది ట్రైన్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. సో జనరల్గా ఈ యొక్క ఎయిర్ రెసిస్టెన్స్ అనేది మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నాయి. వాటిల్లో మనకేంటంటే ఫోర్స్ డ్యూ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నాం ఒక టాపిక్ ఉంది. సో ఇక్కడ వేస్తాను చూడండి, ఫోర్స్ డ్యూ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ఇందులో దీన్ని ఎఫ్ఎఫ్ఎక్స్ తర్వాత ఇండికేట్ చేసుకుంటాం. ఈ యొక్క ఫోర్స్ డ్యూ టు స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే వెయిట్ ఆఫ్ ద ట్రైన్ యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్. సో వెయిట్ యాజ్ వెల్ యాజ్ రెసిస్టెన్స్, స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అంటారు దాన్ని. ఆ యొక్క స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అనేది దీని వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందంటే A+BV+CV² అంటారు దీన్ని. అంటే ఇదేంటంటే మెకానికల్ ఫ్రిక్షన్ అన్నమాట. A+BV అనేది ఏంటంటే మెకానికల్ ఫ్రిక్షన్, అదే ఇదేంటంటే ఎయిర్ ఫ్రిక్షన్. సో మనకేంటంటే ఈ టోటల్ ఓవరాల్ కలిపి మనం ఏం చేస్తారంటే స్పెసిఫిక్ రెసిస్టెన్స్గా తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే ఈ టోటల్ టర్మ్ ఏంటంటే ఇట్ ఈస్ డ్యూ టు ద మెకానికల్, ఇది వచ్చేసి ఎయిర్ అన్నమాట. సో ఎయిర్ ఫ్రిక్షన్. సో ఇక్కడ V అనేది ఏంటి అంటే స్పీడ్. ఓకే, స్పీడ్. సో దీని నుంచి ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి, ద ఎయిర్ రెసిస్టెన్స్ డ్యూ టు ద మూమెంట్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ప్రపోర్షనల్ టు అన్నాడు. సో ఇందులో ఈ యొక్క రెసిస్టెన్స్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్, ఇందులో V అనేది ఏంది స్పీడ్. సో దీని డైరెక్ట్ ప్రపోర్షన్ ఎలా ఉంది, ఇది ఏంది, ఇది ఎయిర్ ఫ్రిక్షన్లో ఉండే స్పీడ్. సో దానికి అప్పుడు నాకేమవుతుంది స్పీడ్ స్క్వేర్. సో కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది దీనికి, సో ఎయిర్ రెసిస్టెన్స్ టు ద మూమెంట్ ఆఫ్ ద ట్రైన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది స్పీడ్ స్క్వేర్. ఓకే, అలా క్లియర్ ఇదన్నమాట. సో మనకేంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్లో మనకి ఇది ఒక టాపిక్లో ఇది వస్తుంది. ఫోర్స్ డ్యూ టు ద స్పెసిఫిక్ రెసిస్టెన్స్ అన్నప్పుడు వెయిట్ ఆఫ్ ద ట్రైన్ యాజ్ వెల్ యాజ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్. ది స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఈజ్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ వెయిట్ ఆఫ్ ద ట్రైన్ యాజ్ వెల్ యాజ్ మెకానికల్ ఫ్రిక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫ్రిక్షన్. సో మెకానికల్ ఫ్రిక్షన్ అంటేనేమో ఇది A+BV అంటాం. ఇక్కడ ABC అనేది సమ్ కాన్స్టెంట్, అదేవిధంగా V అనేది దాని యొక్క స్పీడ్. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎయిర్ ఫ్రిక్షన్ అన్నమాట. ఆ ఎయిర్ ఫ్రిక్షన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే దాని యొక్క స్పీడ్ స్క్వేర్. సో స్క్వేర్ ఆఫ్ ద స్పీడ్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది ఎయిర్ ఫ్రిక్షన్ అనేది. ఓకే, అదన్నమాట. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాం.